సంఘంలో అందరితో నాకు సంబంధం లేదు. ఏది అవసరమైతే అది నాకు చెప్పు, నేను తెచ్చిస్తాను. నేనప్పుడు ఎన్ని సంఘాలు చూసి వచ్చాయి బడే నా మళ్ళీ కొత్త కదా ఏమనుకుంటారు, సరిలేదు అన్నా. ఒకరోజు ఆయిల్ ప్యాకెట్ లేదన్నారు ఇంట్లో, ఏది లేకపోయినా పంపించమన్నాడుగా. నేను ఈ సైకిల్ ఇచ్చి ఒకటి పంపించాను, ఆయిల్ ప్యాకెట్ చెప్పాలన్నక. ముందు ఫోన్ చేస్తే లేనని చెప్పాడు. నేను గుంటూరులో ఉన్నానా, ఈ మధ్య 4 రోజులు అయింది, లారీకి వచ్చి అన్న. నాకు డౌట్ వచ్చి సైకిల్ ఇచ్చి ఒకటి పంపించేదానికి ఇంటానికి మాకు కొక్కి మాత్రం వేసుకొని నిండా తప్పుడు కప్పుకొని పడుకున్నాడు. ఈ సైకిల్ మీద పోయినాడు, నేనున్నానని చెప్పాలి వాడు. నేను పంపించినవాడు యథార్థంగా చెప్పేవాడు. నాకేం చెప్పింది, ఏది కావాలంటే అది నువ్వు ఆ మాట అనాల్సింది ఎక్కడ తెలుసా? దేవుని మందిరంలో దేవునితో అయ్యా మందిరంలో ఏది కావాలంటే అది నేను చూసుకుంటాను, నన్ను ఆశీర్వదించే దేవుడికి చెప్తే ఆయన ఆశీర్వదించారు. అక్కడ చెప్పలేదు. ఏళ్ళకాడు చెబుతారు, చివరికి ఏళ్ళకే ఉన్నాం ఇంట్లో. దేవుని స్తోత్రం. సన్మానానికి దేవుడే కానీ మనం కాదు. చెప్పుకునేవాళ్ళు అసలు చేయరు, చెప్పేవాళ్ళు అసలు చేయరు, చేసేవాళ్ళు అస్సలు చేయరు. మేము చేసామంటే అది మనుషులు కలుపుకోవాలి. ఆ మాట అన్నవాడు అడ్రస్ లేడు. మరలా నేను కూడా వెళ్ళా, వాడు ఈడు వచ్చినట్టు చెప్పాడన్నా, ఎంత దుప్పటి కప్పుకొని పడుకొని ఉంటాను, పాల వాడి సంగతి పోయా. ఇప్పుడే వచ్చాను అంటే ఇంతలోకే గుంటూరు నుంచి వచ్చాను. వచ్చే కాసేపు అమ్మా ఇప్పుడేనా అమ్మ. ఏమో కూడా దొంగదే, ఆయన తరఫే మాట్లాడి. ఎందుకంటే ఆయన దొంగతనం చేసినప్పుడు ఏం సపోర్ట్ ఇచ్చింది, ఏమో దొంగతనం చేసినప్పుడు ఆయన సపోర్ట్ ఇస్తాడు. ఏం ఐక్యతో వాళ్ళిద్దరు మామూలు ఐక్యత కాదు. దేవుడు అందుకే